హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నాళ్ళదో ఈ బంధము పార్ట్ 8. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న కన్ఫర్మేషన్. మొన్న 2 days నేను లేట్ గా ఇచ్చాను స్టోరీ. అయితే అది కావాలని చేసింది కాదు, అనుకోకుండా టైం సెట్ చేయడం మర్చిపోయాను, షెడ్యూల్ చేయడం. ఇక నిన్న ఎందుకు ఇవ్వలేదు అంటే నేను రికార్డింగ్ చేసే టైంకి మైక్ లో ఛార్జింగ్ అయిపోయింది. 2 hours పెట్టేసరికి మిడ్ నైట్ అవుతుంది. అందుకని నిన్న ఇవ్వలేదు. కానీ రెగ్యులర్ గానే ఇస్తాను. ఏదో అప్పుడప్పుడు అలా జరుగుతుంది కాబట్టి పెద్దగా పట్టించుకోకండి. చాలా మంచి సీరియల్ అండి, మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. తప్పకుండా మిస్ చేయకుండా వింటూ ఉండండి. ఎన్నాళ్ళదో ఈ బంధము. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. పడుకుంటాను కానీ ఒక చిన్న పని ఉందమ్మా అంటుంది రవలి ఫోన్ చూసుకుంటూ. ఏంటా పని అడిగింది విమల. మన ఊరి గుడికి పెళ్లి పిల్లలు చేశాక ఒకసారి వెళ్లి దర్శించుకుంటానని మొక్కుకున్నాను. నిన్న నుంచి అరుస్తున్నాను, ఎవ్వరూ వినట్లేదు అంటుంది కోపంగా రవలి. పెళ్లి పిల్లను చేశాక బయట కాలు పెట్టకూడదు అంటుంది విమల. ఏంటి మమ్మీ అన్ని పాత ఆచారాలు, అయినా ఊరి పొలిమేర దాటుతున్నానా? ఊర్లోనే కదా. శుభాకి రమ్మను, 5 నిమిషాలలో దర్శనం చేసుకుని వచ్చేస్తాను అని అరుస్తుంది రవలి. తన అరుపులు వినలేక, కాసేపు ఉండు, మీ డాడీ సరుకులకు వెళ్తాను అన్నాడు. ఆయన అటు వెళ్ళగానే వెళ్ళి శుభతో మీ బాబాయ్కి కనబడకుండా రవలిని గుడికి తీసుకెళ్ళు అంటుంది. నేనెందుకు, మీ బంధువులు ఉన్నారు కదా, ఎవరినైనా పంపించు అంటుంది శుభ కిచెన్ లో వర్క్ చేస్తూ. పెద్దవాళ్ళు వెళ్లాల్సిన పని కాదు, నువ్వే తీసుకెళ్ళు, మీ బాబాయ్కి కనపడకుండా. అది గోల పెడుతుంది, దాని సంగతి నీకు తెలుసు కదా అంటుంది విమల. సరే త్వరగా రమ్మనండి, ఇక్కడ నాకు చాలా పని ఉంది అంటుంది శుభ భుజం నుంచి నడుం వరకు చుట్టుకున్న దుపట్టాని విప్పుకుంటూ. అలాగే అంటూ బయటికి వెళ్లి చూసి సుధాకర్ కనిపించకపోవడంతో లోపలికి వచ్చిన విమల రవలిని ఇచ్చి శుభతో పెరటదారి నుండి గుడికి పంపిస్తుంది. వెళ్ళి త్వరగా దర్శనం చేసుకుని రా, నేను కాసేపు ఇక్కడే కూర్చుంటాను అంటుంది శుభ గుడి ఎంట్రన్స్ దగ్గర ఉన్న చెట్టు దగ్గర కూర్చుంటూ. ఇక్కడెందుకక్క, కోనేరు దగ్గర కూర్చో, చల్లగా ఉంటుంది అంటుంది రవలి. ఎక్కడుంటేనే, మళ్ళీ మీ నాన్న కనిపించకుండా ఇంటికి తీసుకెళ్ళాలి, రా త్వరగా దర్శనం చేసుకొని అంటుంది శుభ కాస్త రిలాక్స్ అవుతూ. అలాగే అని బుద్ధిగా తల ఆడించి లోపలికి వెళ్లిన రవలి ఎంతకు తిరిగి రాదు. ఇంతసేపు అయింది ఇంకా రాలేదు అని లోపలికి వెళ్తున్న శుభకి పంతులు గారు ఎదురొచ్చి, ఈ రోజు సుధాకర్ కూతురు పెళ్లి కదా, నువ్వేంటమ్మా ఇక్కడ ఉన్నావు అని అడిగాడు. అదే పూజారి గారు, చెల్లెలు లోపలికి వచ్చింది దర్శనం చేసుకుంటానని, మీరు చూడలేదా అని అడుగుతుంది శుభ. లేదమ్మా, రవలి నాకు కనపడలేదు అన్నాడు. అయ్యో పూజారి గారు లోపలికే వచ్చింది అంటూ గుడి అంతా తిరిగి చూస్తుంది, కోనేరు వైపు చూస్తుంది, కానీ ఎక్కడ కనపడదు రవలి. శుభ వెనుక పూజారి గారు కూడా వస్తారు. అదిగో అమ్మ అటు వెళ్తుంది, తను రవలే కదా అంటూ పట్టు చీరలో ఉన్న రవలిని చూపించి అడిగాడు. అవునండి రవలి, తను రైల్వే గేట్ వైపు ఎందుకు వెళ్తుంది అంటూ గుడి వెనుక చిన్న గేటు నుంచి స్పీడ్ గా పరుగు తీస్తుంది శుభ. ఎందుకు అనుమానం వచ్చిన పూజారి అక్కడ ఉన్న 2 మగపిల్లల్ని శుభతో పంపించి అటు పైన అతను సుధాకర్ ఇంటికి బయలుదేరాడు. రవలి గుడికని వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది శుభ. నేను ఎక్కడికైనా వెళ్తాను, నీకెందుకు, నువ్వు కామ్గా ఇంటికి పో అంటుంది రవలి. ఇవాళ సాయంత్రం నీకు పెళ్లి, మర్చిపోయావా? ఇతన్ని ఆ రోజు నీకు తన పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చాడు అతనే కదా అని అడిగింది శుభ అబ్బాయిని గుర్తుపట్టి. అవును అతనే, కానీ అతనికి పెళ్లి కాదు. నాకు టాలీవుడ్ లో భారీ బడ్జెట్ మూవీలో ఛాన్స్ వచ్చింది, కాస్ట్యూమ్ డిజైనర్ గా. ఇంట్లో చెప్తే నన్ను వెళ్ళనివ్వరు, పైగా ఇప్పుడు పెళ్లి చేసేస్తున్నారు. ఇక వాళ్ళందరినీ నేను కన్విన్స్ చేయలేను. అందుకే ఈ మూవీ పని అయిపోగానే వచ్చి పెళ్లి చేసుకుంటా. ఈ విషయం మమ్మీ డాడీకి నువ్వే చెప్పు అంటుంది శుభ చెయ్యి పట్టుకొని రవలి. ఏ రవలి, నీకు పిచ్చి పట్టిందా? ఎవరితను? అంతా డబ్బు పెట్టి మూవీ తీస్తున్న వాళ్ళకి కాస్ట్యూమ్ డిజైనర్లు తక్కువయ్యారా?
ఇదంతా ట్రాప్ లా ఉంది, నువ్వు పద ఇంటికి. మిస్టర్, నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి పో, లేకపోతే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటూ బెదిరిస్తుంది శుభ ఆ అబ్బాయిని. హే, నా ఫ్రెండ్ ని బెదిరించడానికి నువ్వెవరు? నువ్వేమైనా నా తోడబుట్టిన అక్కవి అనుకుంటున్నావా అని రవలి అనగానే శుభ షాక్ అయిపోతుంది. ఏదో తల్లిదండ్రులు లేని అనాథమని జాలితో, మా డాడీ దిక్కు దివానం లేదని మా మమ్మీ మా ఇంట్లో నిన్ను ఉంచుకున్నారు తప్ప నీ మీద ప్రేమతో కాదు. నువ్వేం మా ఇంటి మనిషివి కూడా కాదు. ఆ మాటకొస్తే నువ్వు మా పని మనిషివి. కాకపోతే శాలరీ ఇవ్వం, అర్థమైందా? నాకు సొంత అక్కలా బిహేవ్ చెయ్యకు. నా లైఫ్ నా ఇష్టం, నేను వెళ్తున్నా. 2 నెలలు అయ్యాక ఇంటికి వస్తాను, అప్పుడే బావని పెళ్లి చేసుకుంటా. వీలైతే ఈ మెసేజ్ మా మమ్మీ డాడీకి పాస్ చెయ్యి. నువ్వు చెప్పినా చెప్పకపోయినా సిటీ వెళ్ళాక ఎలాగో నేను కాల్ చేస్తాను మమ్మీకి, అర్థమైందా? ఇక అన్ని మూసుకొని సైలెంట్ గా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటుంది రవలి చాలా సీరియస్ గా. తన మాటలకి షాక్ అయిన శుభకి నోట్లోంచి మాట రాదు. ఇక ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు స్టేషన్ కి వెళ్లేలోగా బాబాయ్కి ఈ విషయం చెప్పాలని స్పీడ్ గా పరుగు తీస్తుంది. అలా పరిగెత్తుతూ సడన్ గా మూల మలుపుకు రాగానే చూసుకోకుండా కార్కి అడ్డు రావడంతో కింద పడిపోయింది శుభ. వెంటనే పైకి లేచి చూస్తే ఆ కార్ నుంచి దిగిన గిరిధర్ మామయ్య కనిపించాడు. అయ్యో, వీళ్ళు కూడా వచ్చేసారా? ఇప్పుడు ఎలా? రవలి టైంకి లేకపోతే పెద్ద ప్రాబ్లం అవుతుంది అని ఆలోచించి కనీసం వాళ్ళని పట్టించుకోకుండా వేరే రూట్ నుంచి త్వరగా ఇంటికి చేరి విషయం చెప్తుంది. ఈ విషయం విన్న సుధాకర్ ఉగ్గి మీద గుగ్గిలమైపోయి అసలు బయటికి ఎందుకు తీసుకెళ్లావు అని శుభ చెంప చెల్లుమనిపించి తన మనుషుల్ని తీసుకొని రైల్వే స్టేషన్ కి బయలుదేరాడు. ఈలోపు విమల, నువ్వే ఏదో చేశావు, నువ్వే మాయ చేశావే నా కూతుర్ని అంటూ నీకు మొదటి నుంచి కుళ్ళు మా పైన అని ఏడుపు అందుకుంది. మీరే కదా గుడికి తీసుకెళ్లమన్నారు అని ఏడుస్తూ అడుగుతుంది శుభ. నలుగురికి తను పంపిన విషయం బయటికి తెలిస్తే బాగోడుదని నోటికొచ్చినట్టు వాగుతూ అందరి ముందు చెడ్డదానిలాగా నిలబెట్టింది శుభని. నేనేం చెయ్యలేదు పిన్ని, గుడికి తీసుకెళ్లాను. తనే వెనక గేటు నుంచి ఎక్కడికో వెళ్తూ కనిపించింది అనేలోపు విమల కూడా తనపై చేయి చేసుకుంది. ఎందుకు అనవసరంగా నన్ను కొడుతున్నారు అరుస్తుంది శుభ ఓపిక నశించి. చూసారా, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేరని తనని పెంచాం అన్న కృతజ్ఞత కూడా లేకపాయేదానికి. అయ్యో, పాలు పోసి పామును పెంచామే అంటూ ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది విమల. పిన్ని అరవకు, జరిగిన దాంట్లో నా తప్పు లేదు. అనవసరంగా మీ బంధువుల ముందు నన్నెందుకు అంటున్నారు? రవలి తన ఇష్టంతోనే వెళ్ళిపోయింది అని శుభ అనగానే అయ్యో అయ్యో, చూసారా నా కూతురు ఎవరితోనో లేచిపోయింది అని ఎలా చెడ్డ పేరు తెస్తుందో చూడండి అంటూ నెత్తి నోరు కొట్టుకొని ఏడుస్తుంది విమల. ఏంటి, నన్ను ఎందుకు అంటున్నారు? రవలి తన ఇష్టంతో వెళ్ళిపోయింది అని శుభ అనగానే అది చూసి ఏంటమ్మా నువ్వు కూడా బాధలో ఉన్న ఆమెతో వాదిస్తున్నావు అని శుభని తిట్టి విమలను ఓదారుస్తారు బంధువులు. ఈలోపు వసంత గిరిధర్లు వచ్చారని తెలియడంతో వాళ్లకు రెంటుకు తీసుకున్న పక్కిళ్ళు చూపించమని బంధువులకు చెప్తుంది. వాళ్ళు వెళ్లి రిసీవ్ చేసుకుని వాళ్ళని ఆ ఇంట్లోకి చేరుస్తారు. కాసేపటికి సుధాకర్ ఉత్త చేతులతో వస్తాడు. తను తన మనుషులతో రైల్వే స్టేషన్ కి వెళ్లేలోగా రవలి ట్రైన్ వెళ్లిపోయింది. ఇక రవలి మీద కోపం ఎవరి మీద చూపించాలో తెలియక శుభని కొడుతూ ఉంటాడు. ఎక్కడికి పంపించావు, ఎందుకు పంపించావు, ఏం చేయాలని ఉద్దేశంతో అని అరుస్తూ. ఆ అరుపులు విన్న వసంత గిరిధర్లు అక్కడికి వస్తారు. ఏం జరిగింది, ఎందుకు శుభని కొడుతున్నావు అని అడుగుతారు. వాళ్ళని అక్కడ చూసిన సుధాకర్ షాక్ అయిపోతాడు. గంట తర్వాత, నువ్వేమైనా నా తోడబుట్టిన అక్కవి అనుకుంటున్నావా? ఏదో తల్లిదండ్రులు లేరని జాలితో మా డాడీ దిక్కు దివానం లేదని మా మమ్మీ నిన్ను మా ఇంట్లో ఉంచుకున్నారు అంతే తప్ప నువ్వు మా సొంత మనిషివి కాదు. ఆ మాటకొస్తే నువ్వు మా పని మనిషివి, అర్థమైందా? నాకు సొంత అక్కలా బిహేవ్ చెయ్యకు. నా లైఫ్ నా ఇష్టం, నేను రాను, వెళ్తున్నా, 2 నెలలు అయ్యాక వస్తాను.
అప్పుడే భావని పెళ్లి చేసుకుంటాను. మా మమ్మీ డాడీకి చెప్పు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా సిటీ వెళ్ళాక ఎలాగో నేను కాల్ చేస్తాను మా మమ్మీకి. అర్థమైందా? అన్ని మూసుకొని సైలెంట్ గా వెళ్ళిపో అన్నారండి. అక్కడికి అక్క చాలా ఆపడానికి ట్రై చేసింది, కానీ ఆమె ఆగలేదు, వెళ్ళిపోయింది. దాంతో అక్క పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చింది. జరిగిన దాంట్లో అక్క తప్పేమీ లేదని, మీ అమ్మాయి అస్సలు మాట వినట్లేదు అని పూజారి శుభకి తోడుగా పంపించిన అబ్బాయిలిద్దరూ చెప్పారు. పూజారి కూడా గుడికి తీసుకొచ్చిన శుభ తను బయటే కూర్చుంది. మీ అమ్మాయి వెనుక గేట్ నుంచి వెళ్ళిపోయింది. ఇందులో శుభ తప్పు ఏమీ లేదు. దయచేసి జరిగిన తప్పుకి ఆ తల్లి లేని పిల్లని కారణం చెయ్యకండి అన్నాడు. ఇక సాక్ష్యాలు గట్టిగా ఉండడంతో శుభని వాళ్ళు ఏమి అనడానికి లేదు. కోపంగా చూస్తూ ఉండిపోయారు విమల, సుధాకర్ శుభని. తనకి ఇక అక్కడ ఉండాలి అనిపించలేక శుభ సైలెంట్ గా తన ఇంటికి వెళ్ళిపోయింది. పొద్దు నుంచి ఏమి తినకపోవడం, ఇంకా వాళ్ళ చేతిలో దెబ్బలు పడడంతో అలసిపోయిన శుభ స్నానం చేసి అలాగే నిద్రపోయింది. కరెక్ట్ గా సాయంత్రం 7 గంటలకి ఎవరు డోర్ నాక్ చేసిన శబ్దంతో నిద్ర లేచి వెళ్లి డోర్ తీస్తే ఎదురుగా గిరిధర్, వసంత కనిపించారు. శుభ ఇల్లు చూసి వసంత ఏడుస్తుంది. ఇది ఏడ్చే టైం కాదు, జరగాల్సిన పని చూడు, దాని గురించి ఆలోచించు అంటూ బయటికి వెళ్ళిపోయాడు గిరిధర్. వెనకే వచ్చిన సుష్మా కొత్త బట్టలు తెచ్చి పద స్నానం చేయిస్తాను అంటుంది శుభకి. లేదక్క, నేను చేశాను, ఎందుకు ఇవన్నీ అడుగుతుంది శుభ. పెళ్లి కదా అందుకే అంది సుష్మా. రవలి దొరికేసిందా అత్త ఆశగా అడుగుతుంది శుభ. రవలి రాలేదు, కానీ పెళ్లి టైంకి పెళ్లి కూతురు వచ్చేలా ఉంది అంటూ తనని పెళ్లి కూతురులా ముస్తాబు చేస్తుంది సుష్మా. కాసేపటికి గిరిధర్, సుధాకర్ వచ్చి శుభని ఈ పెళ్లి చేసుకోమంటే తను ఈ పెళ్లి చేసుకోను అని చాలాసేపు వాళ్ళతో వాదిస్తుంది. కానీ గిరిధర్ ఆమెను బతిమాలి మరీ పెళ్లికి ఒప్పిస్తాడు. సుధాకర్ పరువు గురించి కాదు, మా పరువు గురించి కూడా ఆలోచించు అంటూ. దాంతో సైలెంట్ అయిపోతుంది శుభ. ఇక పెళ్లి మండపంకి వెళ్ళినప్పుడు సూర్య ఫేస్ కోపంతో కందిపోయింది. రవలి లేదు అనే కోపం కంటే తను శుభని పెళ్లి చేసుకోబోతున్నందుకు ఇంకా కోపం వస్తుంది. అలా విమల, సుధాకర్ దంపతులు కన్యాదానం చేస్తారు. ఇక సూర్య తాళి కట్టేటప్పుడు కూడా కోపంతో కూడిన అసహ్యపు చూపు చూస్తాడు. జరిగిన దాంట్లో శుభ తప్పు లేకున్నా తలదించుకుంది. అలా శుభ ఈ ఇంటికి చేరింది. ప్రస్తుతం జరిగిన దాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకొని, ఎవరి లైఫ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, కానీ నా లైఫ్ లో మాత్రం ప్రతిరోజు ఒక ప్రశ్నతోటే మొదలవుతుంది అనుకుంటూ శుభ ఎప్పటికో నిద్రపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ హడావిడిగా రెడీ అవుతున్నాడు సూర్య. అప్పుడే గదిలోకి వచ్చిన వసంత, ఎక్కడికి నాన్న ప్రయాణం అని అడిగింది తన లగేజ్ ప్యాక్ చేసుకోవడం చూస్తూ. కొద్ది రోజులు ఈ వాతావరణానికి దూరంగా అన్నాడు సూర్య. ఏంట్రా ఈ కోపం? అయినా మేము కావాలని చేశామా? పెళ్లి టైంకి రవలి వెళ్ళిపోయింది. పెళ్లి ఆగిపోతే అటు మా అన్నయ్యకే కాదు, ఇటు మనకి కూడా పరువు తక్కువ. దాంతో శుభతో నీ పెళ్లి చేయాల్సి వచ్చింది. అయినా ఆ పెళ్లి ఆగిపోతే పలానా వారి అమ్మాయి ఎక్కడికో వెళ్ళింది అనరు, ఎవరితోనో లేచిపోయింది అంటారు. అది మాత్రమే కాదు, పలానా అబ్బాయికి పెళ్లి జరుగుతుండగా ఆ అబ్బాయిని ఇష్టపడక పెళ్లి కూతురు పెళ్లి మీటల నుంచి వెళ్ళిపోయింది అని కూడా అంటారు. అప్పుడు మనకి బాగుంటుందా అడిగింది వసంత. ప్లీజ్ మమ్మీ, ఇప్పుడు ఒక తప్పును కరెక్ట్ చేయాలని ట్రై చేయకు, ఎలాగో నా లైఫ్ ని స్పాయిల్ చేసేశారు కదా అన్నాడు సూర్య. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.